హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మరి ఇటీవలే మనం అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ సంబంధించి మొదటి భాగాన్ని చూసేసాం, కథానాయకుడు. ఇక రెండో భాగం మహానాయకుడు ఫిబ్రవరి 9వ తేదీనని చెప్పారు. కానీ కాస్త లేట్ అవ్వచ్చంట మూవీ. మరి 9వ తేదీన వస్తుందో లేట్ అవుతుందో మరి తర్వాత చూడాల్సిందే. అయితే ఫిబ్రవరి 8వ తేదీన ఒకరి బయోపిక్ రాబోతుంది, అదే యాత్ర. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ని యాత్ర పేరుతో తెరకెక్కించారు మహివి రాఘవ్ గారు. మూవీ మీద హోప్స్ మాత్రం చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఈ మూవీలో చూపించవచ్చు అని అయితే ఆలోచన ఉంది. మరి ఆయన జీవితాన్ని ఎలా చూపించబోతున్నాడు డైరెక్టర్ అన్న ఆలోచన కూడా ఉంది. మరి మూవీని అయితే ఫిబ్రవరి 8వ తేదీని చూడాలి ఎలా చిత్రీకరించారో అన్నది. అయితే ఇప్పుడు మహివి రాఘవ్ గారు ఒక మాట అయితే చెప్తున్నారు, మూవీలో ఆయన జీవితాన్ని మొత్తం చూపించలేదు అని స్వయంగా ఆయనే చెప్తున్నారు. ఏంటంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు చూపించాలి అంటే కష్టమే అంటున్నారు. ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది. 2 గంటల మూవీలో మొత్తం ఆయన జీవితాన్ని మొత్తం చూపించడం కష్టమే అని అంటున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆయన జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆతృత అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇక్కడైతే చూపించలేకపోవడం కారణం కూడా ఒకటి ఉంటుందంట. ఎందుకంటే యాత్ర అన్న టైటిల్కి ఆయన జీవితాన్ని మొత్తం చూపించడం కష్టమే. యాత్ర అన్నది 2004 ఎన్నికల ముందు ఆయన చేసిన పాదయాత్ర చుట్టూ జరిగే కథకు సంబంధించే ఈ యాత్ర మూవీ అని అంటున్నారు. అయితే కొందరు అంటున్నారు మరి ఆయన మరణాన్ని కూడా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మూవీలో డ్రామా సెంటిమెంట్ పండాలంటే ఖచ్చితంగా ఆయన మరణానికి సంబంధించిన సన్నివేశాలను కూడా చూపిస్తేనే మూవీ కాస్త హైప్ అనేది ఉంటుంది అంటున్నారు. కానీ దాన్ని కూడా చెప్తున్నారు, నేను ముఖ్యంగా నన్ను ఇన్స్పైర్ చేసింది ఆయన పాదయాత్ర మాత్రమే, కాబట్టి దాని మీద నేను ఫోకస్ పెట్టి కథ అల్లాను అంతే తప్ప ఆయన జీవితాన్ని మొత్తాన్ని ఈ సినిమాలో నేను చూపించలేకపోయాను. అసలు ఇది బయోపిక్కే కాదు ఆ మాటకు వస్తే అని స్వయంగా మహివి రాఘవ్ గారే చెప్పడం జరుగుతుంది. అందుకనే 2004 ఎన్నికలకు కొన్నాళ్ళ ముందు నుంచి ఆ స్టోరీ అయితే ఉంటుందంటండి. అయితే బాగానే ఉంది. ఎండింగ్లో మాత్రం మరణానికి సంబంధించిన సన్నివేశాలు వస్తేనే బాగుంది అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ మూవీలో మాత్రం మరణానికి సంబంధించిన సన్నివేశాలు అయితే చూపించారట. అది స్వయంగా ఆయనే కొండబద్దలు కొట్టేశారు మహివి రాఘవ్ గారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే మూవీలో ఆయన మరణానికి సంబంధించిన సన్నివేశాలని చూపించాలంటే ఆయన 2004లో ప్రమాణ స్వీకారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మరికొన్ని పరిణామాలను కూడా చూపించాల్సి వస్తుందట. అందుకనే మూవీలో ఆయన మరణానికి సంబంధించిన సన్నివేశాలు అయితే పెట్టలేదనేసి ఆయనే స్వయంగా చెప్పారండి. దీన్ని బట్టి కొన్ని వార్తలు అయితే ఇప్పుడు వినబడుతున్నాయి. అవేంటంటే ఆయన మరణానికి సంబంధించిన సన్నివేశాలు అయితే చూపించలేదు. దాన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఆయన చనిపోయిన సన్నివేశాలకు సంబంధించి ఏవైనా చూపించుంటారా, కనీసం వాటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ని అయితే అప్పుడు చూపించి ఉండరా అన్న ఆలోచన అయితే వస్తుంది. మరి చూడాలి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి ఏవైనా సీన్లు చూపిస్తారా, చూపించరా? మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.